ఓం శ్రీ గురుభ్యో నమః. మనందరం ఎదురు చూస్తున్నటువంటి ఆ బ్రాహ్మణ స్వామి పరిచయం అయింది కదా. ఆ బ్రాహ్మణ స్వామితో ఎటువంటి వాళ్ళు ఆయన్ని అనుభవించారు, ఆయన సేవ ఎంతమంది ఎవరు ఎలా చేశారు, ఆయన అనుభవంతో ఇంకా ఎంతమంది సిద్ధి పొందారు, ఇలాంటి కథలన్నీ ముందు తెలుసుకుందాం. తిరువణ్ణామలైలో ఒకానొక వేశ్య ఉంది. ఆమెకు వయసు వచ్చిన ఒక కూతురు, ఇంకా బాల్యంలోనే ఉన్న ఒక కొడుకు ఉన్నారు. తల్లికి అవసాన దశ వచ్చింది. కూతుర్ని పిలిచింది. తమ్ముడిని ఎలా చూస్తావో, వాడిని ఏ విధంగానూ కష్టపెట్టకు, అడిగింది ఇస్తూ ఉండు. వాడి మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాను, కానీ నాకు చివరి దశ వచ్చేసింది, నీ చేతుల్లో పెడుతున్నాను అని చెప్పింది. కూతురు తల్లి చేతిలో చెయ్యి వేసింది. తమ్ముడిని గురించి ఏమీ బెంగ పెట్టుకోకమ్మా, వాడిని కంటికి రెప్పలా చూసుకుంటాను అంది. తృప్తయింది తల్లికి. శాంతంగా వెళ్ళిపోయింది. బాలుడు యువకుడయ్యాడు, కానీ అనేక దుర్వ్యసనాలకు లోనయ్యాడు. ముఖ్యంగా స్త్రీలోలుడయ్యాడు. తల్లి గడించిందంత ఖర్చు పెట్టేశాడు. తమ్ముడిని సరిదిద్దడానికి అక్క ఎంతగానో ప్రయత్నించింది, కానీ లాభం లేకపోయింది. ఒకనాడు తమ్ముడు వచ్చి డబ్బు కావాలన్నాడు. ఎందుకు అని అడిగింది. అడిగితే అక్కకి చెప్పాడు, ఒక పిల్లకివ్వాలి అన్నాడు. అక్కకి మతిపోయింది. తను తల్లికిచ్చిన మాట ప్రకారం తమ్ముడిని ఏ విధంగానూ కష్టపెట్టకూడదు. ఇప్పుడు తమ్ముడు డబ్బు అడిగాడు. ఇద్దామంటే రాగి కానీ కూడా లేదు. ఏం చెయ్యాలి? కొంతసేపు సతమతమైంది. చివరికి, తమ్ముడు, ఇంట్లో పైసలు కూడా లేవిప్పుడు, ఉన్నప్పుడు లేదనకుండా ఇచ్చాను. నీకు కావలసింది స్త్రీ సంపర్కమే కదా, నేను స్త్రీనే, మనకు తల్లి ఒకతే, అయినా తండ్రులు వేరే వేరే, అందుచేత పర్వాలేదురా, సందేహించకు అంటూ తమ్ముడి చెయ్యి పట్టుకొని మంచం దగ్గరికి తీసుకెళ్ళబోయింది. ఆ క్షణంలోనే తమ్ముడి కళ్ళు తెరవబడ్డాయి. జ్ఞానోదయమైంది. చెయ్యి విదిలించుకున్నాడు. బయటకు పరిగెత్తాడు. ఆ చిమ్మ చీకట్లో తిన్నగా వెళ్ళి బల్లాల గోపురం ఎక్కి ఆత్మహత్య చేసుకోవాలని దుమికాడు. కానీ కింద పడలేదు. పడకముందే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పట్టుకొని రక్షించి షడక్షర మహామంత్రోపదేశం చేసి ఒక జపమాలనిచ్చి పంపారు. ఆ యువకుడే మహాభక్తుడయ్యాడు. తనపై నిర్హేతుకజాయమైన కటాక్ష వీక్షణాలు కురిపించి పరమ పాతకుడైన తనను పరమ పావనునిగా చేసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని స్తుతిస్తూ తిరుప్పగళ్ రచించి అరుణగిరి నాథర్గా ప్రఖ్యాతిగాంచాడు. ఈ కారణం చేతనే ఆ గోపురానికి బల్లాల గోపురం అనే పేరు పోయి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది అంటున్నారు. మౌనస్వామి గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలోనే ఉంటున్నాడు. బ్రాహ్మణ స్వామిని అక్కడికి తీసుకొచ్చి మౌనస్వామికి అప్పగించారు. మౌనస్వామి మందులు మాకులు రాయగా కొన్నాళ్లకు తూట్లు పడిన బ్రాహ్మణ స్వామి శరీరం బాగుపడింది. మౌనస్వామి దొరికిన పళ్ళు తింటాడు. నీళ్లల్లో పసుపు పంచదార కలుపుకొని తాగుతాడు. మరి బ్రాహ్మణ స్వామికి కూడా అదే ఆ నీళ్లే ఇస్తున్నాడు. ఈయన బాహ్య స్మృతిలో ఉన్నప్పుడు గుక్కెడు నీళ్లు తాగుతాడు, లేకపోతే అది లేదు. ధ్యాన నిమగ్నుడై రోజులకి రోజులు ఉండిపోతున్నప్పుడు బలవంతంగా లేపి తాగిస్తాడు ఆ మౌనస్వామి. బ్రాహ్మణ స్వామి చేత అలా లేపి బలవంతంగా తాగిస్తాడు. ఒక అర్చకుడు గమనించాడు ఇదంతా. ఆయనకు జాలేసింది. గుడిలో దేవుళ్లకు నైవేద్యం పెట్టడంతో పాటుగా కాస్తంత మంచి పాలు తెచ్చివ్వడం మొదలుపెట్టాడు బ్రాహ్మణ స్వామికి. బ్రాహ్మణ స్వామిని ఒక మహా తపస్విగా చెప్పుకుంటున్నారు అందరూ. ఒకనాడు ఒక ధనవంతుడు ఆయన స్నేహితుడు వచ్చి ఆయన ముందు చాలాసేపు కూర్చున్నారు. ఆ తరువాత లేవమన్నారు ఆయన్ని. ఎక్కడికి అని సంజ్ఞ చేశాడు. ఎక్కడికో ఎందుకో చెప్పారు వాళ్ళు. రానన్నాడు.
బ్రాహ్మణ స్వామి సంజ్ఞతోనే చెప్పాడు. వాళ్ళిద్దరూ ఊరుకోలేదు, బలవంతంగా ఎత్తుకోబోయారు. ఇద్దరూ ఆజానుబాహులే, ఇక తప్పలేదు, వాళ్లతో నడిచి వెళ్ళాడు. ఆ భాగ్యవంతుడు పెట్టిన విందు భోజనాన్ని ఆరగించాడు. 2 నెలలు గడిచాయి. బ్రాహ్మణ స్వామి ఇప్పుడు మౌనస్వామిని, గోపుర సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని విడిచిపెట్టి ఒక తోటలో నివసిస్తున్నాడు. అలా ప్రవేశింపచేశారు ఆయన్ని. అక్కడొక చోట ఎత్తుగా దుబ్బుగా పెరిగిన పొదల మాటున కూర్చొని తపస్సు మొదలు పెడతాడు. ఒక పదమాటున కూర్చుంటాడు. ధ్యానం నుంచి లేచేసరికి మరొక పదమాటున ఉంటాడు. గోచి చిరిగిపోతే నగ్నంగానే ఉండిపోయేవాడు. ఎవరైనా మళ్ళీ ఒక గోచి తెచ్చిస్తే పెట్టుకునేవాడు. కొన్నాళ్ల తరువాత వాహనాల మండపంలో తపస్సు చేశారు. ధ్యానం ముగిసి చూసేసరికి ప్రారంభంలో కూర్చున్న వాహనం దగ్గర కాకుండా మరొక వాహనం కింద పడి ఉండేది ఆయన శరీరం. తరువాత శివగంగ తీర్థం దగ్గర, ఆ తరువాత పిళ్ళే మంగయార్ కోవెలలో తపస్సు చేశారు. ఇలా ఒకచోట నుండి మరొక చోటికి మారడం, మూగే జన సమూహం నుంచి తప్పించుకోవడానికే ఇలా మారుతూ ఉన్నాడు. ఉద్దండి నాయనార్ది తిరుమణి అనే గ్రామం ఉంది. ఆయన గొప్ప శివభక్తుడు. సంసారం మీద రోత పుట్టి బయటికి పోయి ఒక మఠం కట్టుకొని అందులో ఉంటున్నాడు. ఎన్నో మత గ్రంథాలు చదివాడు. వేదాంతి అన్నారు ఆయన్ని. కానీ ఆయనకు మాత్రం శాంతి అనేది లేదు, అపరోక్షానుభూతి కలగలేదు. ఉద్దండి నాయనారు అరుణాచలం యాత్రకొచ్చాడు. అరుణాచలేశ్వరిని సేవించాడు. అరుణాచల పర్వత ప్రదక్షిణం చేస్తూ ఉండగా మౌన సముద్రాలంకృతుడై ఉన్న ఒక విప్ప చెట్టు కింద కూర్చొని ఉగ్ర తపస్సులో నిమగ్నుడై ఉన్న బ్రాహ్మణ స్వామిని చూశాడు. కానీ చూడగానే తన మీద పన్నీటి జల్లు కురిసినట్లయింది నాయనార్కి. పెన్నిదిని కన్న పేద చందాన పొంగిపోయాడు. బాలుడైనా ఈ స్వామిని సేవిస్తే తనకొక దోవ దొరుకుతుందేమో అనుకున్నాడు. ఆ క్షణమే బ్రాహ్మణ స్వామి సేవకుడయ్యాడు. జనం వల్ల స్వామికి తపోభంగం కలగకుండా చూడటం మొదలుపెట్టాడు. స్వామికి బాహ్య స్మృతి లేదు. అందుచేత ఆయన ఎండ, వాన, చలి ఏమీ చెయ్యలేకపోయాయి. పాపం నాయనార్ కాల అలా కాదు కదా. అన్నిటినీ సహిస్తూ స్వామికి కాపలా కాస్తున్నాడు. బ్రాహ్మణ స్వామిని ప్రజలు ఒక మహామహిమాన్వితుడుగా గ్రహించి పూజిస్తున్నారు. అయినా ఆయనకి మాత్రం కొంటె పిల్లలు బాధ తప్పింది కాదు. ఒకనాడొక దౌర్భాగ్యుడు స్వామి తపోనిష్ఠా గరిష్ఠుడై ఉండగా ఆయన వీపు మీద మూత్ర విసర్జన చేసి తను చేసిన ఘనకార్యానికి ఉబ్బి తబ్బిబ్బవుతూ వెళ్ళిపోయాడు. నాయనారు అప్పుడు అక్కడ లేడు. అక్కడెక్కడో వంట చేసుకుంటున్నాడు. వచ్చి చూసి ఎంతగానో నొచ్చుకొని స్వామి శరీరాన్ని శుభ్రంగా కడిగాడు. ఆ రోజులలో ఒక పుణ్యాత్మురాలు స్వామికి భోజనం తెచ్చి ఇస్తూ ఉండేది. ఒకనాడు ఆమె కూడా అలా తేకుండా వచ్చి ఏమైనా సరే ఈ సాధువులు భోజనం విందు చేస్తున్నారు, నువ్వు కూడా అక్కడికి రా, వెళ్దాము అని పిలిచింది. స్వామి రానన్నాడు. నేను ఊళ్ళోకి భిక్షకు వెళ్తాను, నేను రాను అని మౌనంగానే సంజ్ఞ చేశాడు. ఆమె ఈయన వినడు, చేసేదేమీ లేదు అని వెళ్ళిపోయింది. కానీ స్వామి భిక్షకు బయలుదేరతారో లేదో చూడమని ఒకళ్ళని కాపలా పెట్టింది అక్కడ. ఇక స్వామికి తప్పలేదు. ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి తలుపు తట్టారు. తలుపు తెరిచి చూసింది ఒక ఆమె. చూడగానే ఆమె మాతృ హృదయం ద్రవించింది. ప్రేమగా లోపలికి తీసుకెళ్ళి సుష్టుగా భోజనం పెట్టి పంపింది. పాపం ఆమెకు స్వామి ఈడువాడే ఒక కొడుకు పోయాడట. స్వామి తనకుగా భిక్షకు వెళ్ళడం అదే మొదటిసారి. చూడండి, ఈ స్వామి బ్రాహ్మణ స్వామి అనేటటువంటి వెంకట్రామన్ అనేటటువంటి వాడు బ్రాహ్మణ స్వామిగా మారాడు. ఈ బ్రాహ్మణ స్వామి ఎవరికి ఏ దృష్టితో ఎలా చూస్తే అలా దర్శనమిస్తున్నాడు. తల్లికి కొడుకుగా, శిష్యుడికి గురువుగా,
భగవంతుడికి దాసుడిగా, బిడ్డగా ఎలా చూస్తే అలా దర్శనమిస్తున్నాడు. స్వామి తిరువన్నామలైకి వచ్చి 4 నెలలైంది. వచ్చిన నాడు గుండు చేయించుకున్నాడు. జుట్టు ఇప్పుడు మళ్ళీ బాగా పెరిగింది. మరి స్నానం లేదు, తైల సంస్కారం లేదు, ఇక లాభం లేదని ఒక భక్తురాలు స్వామిని బలవంతంగా తనింటికి తీసుకెళ్ళి తలంటి నీళ్లు పోసి చిక్కుదీసి తల దువ్వి పంపించింది. రత్తమ్మ అనే దేవదాసి కోవెలలో నృత్యం చేయడానికి వెళ్తూ ఉండేది. ఒకరోజు స్వామిని చూసింది. అంతే, ఇక తన పడుపు వృత్తి మీద రోత పుట్టింది. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. స్వామికి అన్నం పెట్టనిదే తను తిననంది. తల్లి కూడా సరే తీసుకురా, అలాగే పెడదాం అని భోజనం పట్టుకెళ్ళి పెట్టేవాళ్ళు. స్వామి ధ్యానంలో ఉన్నారు. ఎంతకి కళ్ళు తెరవరు. భోజనం తీసుకొని వస్తారు, అలా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు బలవంతంగా కళ్ళు తెరిపించైనా సరే అన్నం తినిపించేవాళ్ళు. కళ్ళు తెరిపించి అన్నం తినిపించేవాళ్ళు. రత్తమ్మ ఆనాటితో ఊరుకోలేదు. రోజు అలాగే పట్టుకు వెళ్ళి తినిపించసాగింది. కడుపు కోసం పడుపు వృత్తి తప్పలేదు ఆమెకి. అది కూడా ఒక్కడినే నమ్ముకొని అతడితోనే ఉండిపోయింది. తనకు కూతురు పుట్టి ఆమెకి యుక్త వయసు రాగానే కులవృత్తిలోకి దింపకుండా పెళ్లి చేసింది. ఎవరైతేనేం, ఏ వృత్తి అయితేనేం, మనస్సు కదా ప్రధానం, భక్తి కదా ప్రధానం. భగవంతుడు చూసేది హృదయాంతరాళంలోకే కదా, అసలు వేరే చూసేదేమిటి? జీవకోటి హృదయాలలో సాక్షి మాత్రుడుగా ఉంటే ఆయన వేరే చూసేదేముంది? అన్నిటికీ ఆయనే సాక్షి. ఓం తత్సత్.